అన్న ఇప్పుడు వినిపిస్తుందా? వినబడుతుంది తమ్ముడు, చెప్పమ్మా. అన్న ఇట్లా మాకు ఇక్కడ బంధువులు పరిచయమైనారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఇంట్లో ఒక వ్యక్తి ఎప్పుడు చూడు ఇది మన నువ్వు పెడుతుంటావు వదిన ఫేక్ అంబేద్కరిస్ట్ వీళ్ళందరూ. నిజంగానే మన దాంట్లో ఈ జగ్జీవన్ రామ్ని మర్చిపోయేటట్టు అనిపిస్తుందన్న. రానున్న రోజుల్లో అట్లా అనిపిస్తుంది. అవునవును, వీళ్ళ కొంతమంది చేసే పనులు చూస్తుంటే అంటే మనం ఇక్కడ అంబేద్కర్ ని విమర్శించడం లేదు. అవును, చాలా తెలుసుకోవాలనుకుంటున్నాను మన జగ్జీవన్ రామ్ గురించి. అవును, చాలా చాలా తెలుసుకోవాలనుకుంటున్నాను. మీకు తెలిసిందేమని చెప్తారా, లేకపోతే ఏమైనా బుక్స్ రూపంలో ఏమైనా ఉన్నాయా? జగ్జీవన్ రామ్ గురించి ముందు బ్రీఫ్ గా కొన్ని వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్ లో, అవి చూడండి. అవి చేసిన తర్వాత నేను కొన్ని పోస్టులు పెట్టాను, అవి కూడా చూస్తూ ఉండండి. ఓకే అన్న. తర్వాత వికీపీడియా ఒకసారి సెర్చ్ చేయండి. ఓకే అన్న. వికీపీడియా సెర్చ్ చేస్తే మొత్తం ఆయన హిస్టరీ వస్తుంది. ఓకే, అది చదవండి. తెలుగులో కూడా అవైలబిలిటీ ఉంది, బాబు జగ్జీవన్ రామ్ అని వికీపీడియాలో ఉందానా? తెలుగులో కూడా ఉంటుంది. బాబు జగ్జీవన్ రామ్ ఇన్ తెలుగు అని కొడితే మీకు వికీపీడియా లింక్ వస్తుంది. వికీపీడియా చూస్తే మీకు మొత్తం అన్ని చదివితే వాస్తవాలు తెలిస్తే, అలాగే ఇంకా కొన్ని లోతుగా స్టెప్ బై స్టెప్ కూడా తెలియాలి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, తెలియదన్నా చాలా మంది సాధారణంగా మాదిగలందరికీ కూడా అంటే ఉద్యమాల్లో కార్యకర్త రేంజ్లో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా, అలా సాధారణ పౌరులకి కూడా జగ్జీవన్ రామ్ గొప్పతనం తెలియదు. అలాగే తెలీదన్నా, మన వాళ్ళే అంబేద్కర్ అని పట్టుకుంటారన్నా. అదే నాయకులకి కూడా జగ్జీవన్ రామ్ గురించి చాలా తక్కువ తెలుసు అంతే. మహా అయితే ఏదో ఉప ప్రధానిగా చేశారు అని తెలుసు తప్ప, ఇంకా డీప్ గా ఆయన జీవిత చరిత్ర ఏంటనేది స్టెప్ బై స్టెప్ తెలియదు చాలా మందికి. అన్నా నేను ఒకటి వినాలనుకుంటున్నాను. చెప్తాము. నువ్వు చదివిన అంటే నువ్వు రీసెర్చ్ చేసిన దాంట్లో మన జగ్జీవన్ రాము దేశం కోసం మన ధర్మం కోసం చేసినవి ఏమని చెప్తావా అన్న అట్లా? ఓకే, చెప్తాను తమ్ముడు, ఖచ్చితంగా. అంటే నాకు తెలుసుకోవాలని చాలా 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 ఆరాటం అన్న. ఈరోజు మనం ప్రధానంగా జాతీయోద్యమంలో గానీ లేకపోతే అన్న ఒక్క నిమిషం ఇది రికార్డింగ్ పెట్టుకోవచ్చా నేను మీరు చెప్పే స్టోరీ? పెట్టుతాను. నేను మళ్ళీ వినాలా, మళ్ళీ నేర్చుకోవాలా? ఒక 5 మందికి నేను కూడా తెలియజేయాలా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఒక్క నిమిషం అన్న. జాతీయోద్యమం టైంలో అంటే స్వాతంత్ర్యానికి పూర్వం కూడా జగజీవన్ రామ్ గారి కాంట్రిబ్యూషన్ భారతదేశంలో చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే స్వాతంత్ర అనంతరం కూడా పరిపాలనలో, భారతదేశ ప్రభుత్వ పరిపాలనలో ఆయన అందరికంటే ఎక్కువ కాంట్రిబ్యూషన్ ఆయనదే ఉంటది. సాధారణంగా ఆయన స్టూడెంట్ ఏజ్ లో అంటే 20 సంవత్సరాల వయసులో ఆయన ఉద్యమ ప్రస్థానం, జాతీయోద్యమ ప్రస్థానం మొదలైంది. పాఠశాలలో ఉన్నప్పుడే, ఆయన స్కూల్లో చదివేటప్పుడే ఆయన మంచి విద్యార్థిగా, టాప్ స్టూడెంట్ గా ఉండేవారు. మొట్టమొదటిసారిగా వివక్ష మీద ఆయన పోరాటం చేసింది బాల్యంలో నీటి కుండల గురించి ఆయన కొట్లాడాడు. అంటే తాగే నీళ్లు అంటరాని వాళ్ళకి ప్రత్యేకంగా పెట్టడం, ఆ కుండల్ని పగలగొట్టి ఆయన వివక్ష మీద ఆయన తిరుగుబాటుని మొదలు పెట్టాడు అన్నమాట మొట్టమొదట అక్కడ. తర్వాత జగ్జీవన్ రామ్ గారి తాతగారు కూడా శివనారాయణ గారని ఆయన ఒక స్వామీజీ అన్నమాట. ఓకే. ఆయన నుండి ఈయన సంస్కృతి సాంప్రదాయాలు, సాంస్క్రిట్ చాలా అధ్యయనం చేశారు. ఆయన దగ్గర నుండి ఈయన ఎక్కువగా నేర్చుకున్నారు. పురాణాలు, ఇతిహాసాల రూపంలో చాలా ధర్మం గురించి చాలా తెలుసుకొని అక్కడ దేశభక్తి, జాతీయ భావనలు పెంచుకున్నారు ఫస్ట్ ఆయన దగ్గర నుంచి. శివనారాయణ గారని ఆయన యాక్చువల్ గా అంటే ఇక్కడ శంకరాచార్యులు ఎలాగో అక్కడ బీహార్ ప్రాంతంలో ఆయన శివనారాయణ గారు ఈ శంకరాచార్యుల స్థాయి కాకపోయినా ఆ స్థాయిలో అద్వైతాన్ని బోధించారు. మాదిగతనే. శివుడు నారాయణుడు ఇద్దరు ఒకటే అని చెప్పి ఆయన ఆ రోజుల్లోనే బోధనలు చేశారనమాట. ఆ బోధనల్లో ఆయనకి శిష్యులుగా
చాలా అన్ని కులాలు అన్ని మతాల వారు మరీ ప్రత్యేకంగా ముస్లిం మతస్థులు కూడా ఆయనకి శిష్యులుగా ఉన్నారు ఆ రోజుల్లో. అలా ఆయన అంత గొప్ప కాంట్రిబ్యూషన్ ఇచ్చారు. తర్వాత ఆయన నాన్నగారు ఏంటంటే జగజీవన్ రామ్ గారి నాన్నగారు సైన్యంలో పనిచేసినప్పటికీ కూడా సంతృప్తి లేక గ్రామీణ వాతావరణానికి గ్రామంలోని నిజంగా రైతుగా ఉండడమే అన్నిటికంటే గొప్ప విషయం అని చెప్పి ఆయన వ్యవసాయదారుడిగా ఆయన జీవితాన్ని కొనసాగించారు. అతి గౌరవంగా బ్రతికిన కుటుంబం. చిన్నప్పుడు ఈయన బాల్యంలోనే చాలా ఎక్కువ, అంటే అందరికంటే ఎక్కువగా బాగా చదువు అంటే మంచి ప్రతిభ చూపించేవారు అనమాట. అందులో భాగంగా టీచర్లు అందరూ కూడా ఆయన్ని బాగా ఎంకరేజ్ చేసేవారు. ఈ కోణంలోనే అక్కడ కొన్ని క్రిస్టియన్ మిషనరీస్ కూడా జగజీవన్ రామ్ ని మేము చదివిస్తాము, మాతో పంపండి అని చెప్పి జగజీవన్ రామ్ గారి తల్లి గారిని అడగడం జరిగింది. క్రిస్టియన్ మిషనరీస్. ఓకే. కానీ అప్పుడు జగజీవన్ రామ్ గారి తల్లి గారు అది ఆయన వ్యతిరేకించారు, వద్దని చెప్పారు. ఏమన్నారంటే, మీరు మా వాడిని తీసుకెళ్తారు బాగుంది, మా వాడికి చదువు చెప్తారు, కానీ చదువుతో పాటుగా మా వాడి ఆచార సాంప్రదాయాలు ధర్మాన్ని కూడా మారుస్తారు. అంచేత వీడు రేపొద్దున్న దేశ వ్యతిరేకంగా కూడా తయారవడానికి అవకాశం ఉంది, జాతీయవాదానికి వ్యతిరేకంగా తయారవడానికి అవకాశం ఉంది అని చెప్పి ఆవిడ చాలా సున్నితంగా నిరాకరిస్తారు. ఎంతో మిషనరీలు ఇచ్చే ఆ రోజుల్లోనే మిషనరీలు ఇచ్చే లక్షల రూపాయలని ఆవిడ సున్నితంగా తిరస్కరిస్తారు. అందరిలాగే లేకపోతే వేరే నాయకుల్లాగా ఆయన కూడా అంత ప్రతిభ చదువు చూపిస్తున్నప్పటికీ కూడా మిషనరీల అవకాశాలను ఉపయోగించుకొని విదేశాలకు వెళ్ళి లేకపోతే ఇంకెక్కడెక్కడికో వెళ్ళి చదువుకొని మిషనరీల ప్రభావం అతని మీద తెచ్చుకొని అలా చేసుకోవచ్చు, అవకాశం ఉంది. కానీ ఆయన కేవలం వాళ్ళ అమ్మగారు మాట మీద మిషనరీ చదువుల్ని వ్యతిరేకించి స్వదేశీ విద్య మీద మమకారంతో ఇక్కడే చదువుకున్నారు ఆయన. ఓకే. అక్కడి నుండి ఆయన కాలేజీలు చదువుతున్నప్పుడు సుభాష్ చంద్రబోస్ గారు ఆయన మాటలు ఆయన స్పీచ్లు విన్నారు. ఓకే. సో ఆయన సుభాష్ చంద్రబోస్ గారు స్పీచ్లకి ముగ్ధుడయి ఆయన గాంధీజీకి పరిచయం చేయడం. అంటే అప్పట్లోనే ఈయన అమోఘమైనటువంటి వక్త అనమాట, స్పీకర్. ఈజ్ అ గుడ్ స్పీకర్ అనమాట, మంచి వక్త, మంచి నాయకుడు, వక్త అనమాట. ఈయన మాట్లాడుతుంటే కంచు కంఠం అనమాట, అసలు ఎంతో దూరంలో మైక్ లేకుండా కూడా వినబడేది అనమాట. అంత గట్టిగా, అసలు అంత కాన్ఫిడెంట్ గా మంచి మ్యాటరు మాట్లాడేవారు. దానికి గాంధీజీ కూడా ముగ్ధుడయ్యి ఆయనకి ఏంటంటే మంచి, అంటే హరిజనోద్ధరణలో భాగంగానే అలాగే స్వాతంత్రోద్యమంలో ఆనాటి కాంగ్రెస్ లో ఆయనకి ప్రముఖమైనటువంటి స్థానం కూడా ఇచ్చారు. దళితుడిగా ఉన్నప్పటికీ కూడా ఆయనకి మంచి ప్రముఖమైన స్థానము, విద్యార్థి నాయకుడిగా ఆయనకి మంచి మంచి ప్రోత్సాహము. జాతీయోద్యమంలో ఆయన కూడా మంచి భాగస్తుని చేశారు. దాన్ని కూడా ఆయన చక్కగా ఉపయోగించుకొని అనేక కార్యక్రమాలు చేశారు జాతీయోద్యమంలో, గాంధీని ఇన్స్పిరేషన్ గా తీసుకొని. ఓకే. ఓకే. సో అలా అంటే మనం కాంగ్రెస్ అనగానే ఇప్పుడు కాంగ్రెస్ నెహ్రూ కాలం తర్వాత కాంగ్రెస్ చూడకూడదు. నెహ్రూకు ముందున్నటువంటి కాంగ్రెస్ అనేది అది జాతీయోద్యమ పార్టీ, స్వాతంత్ర్యం కోసమే పుట్టినటువంటి పార్టీ. అది పొలిటికల్ పార్టీ కాదు, అది నేషనల్ జాతీయోద్యమానికి సంబంధించినటువంటి పార్టీ. అది అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ వాళ్ళందరూ ఉన్నప్పుడు గాంధీజీ కూడా. ఎప్పుడైతే నెహ్రూ వచ్చారో, నెహ్రూ తర్వాత అది మళ్ళా క్రమక్రమంగా అది కుటుంబ పార్టీ అయిపోయింది. కానీ అప్పుడు ఆ కాలంలో కాంగ్రెస్ ను చూసే దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కాంగ్రెస్ ను చూసే విధానం, ఆ కోణం వేరు. అప్పుడు అది అంటే స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నటువంటిది అని చెప్పి ఒక అండర్స్టాండింగ్ ఉండేది ప్రతి పౌరునికి దేశంలో. సో మనం ఆ కోణంలో చూడాలి. మళ్ళా జగజీవన్ రామ్ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ వాడు, నేను బీజేపీ వాడిని ఇలా పెట్టకూడదు.
సో ఆ విధంగా ఆయన గాంధీజీ ఇన్స్పిరేషన్ తో రకరకాల విద్యార్థి సంఘాలు నడుపుతూ జాతీయోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు అనమాట. అలాగా అంటే మంచి ప్రముఖమైన స్థానానికి వెళ్ళారు ఆ జాతీయోద్యమంలో, కాంగ్రెస్ లో కూడా. ఓకే ఓకే. ఆ విధంగా అక్కడ మొదలు పెట్టిన తర్వాత ఏమవుతుందంటే ఆయన 2 సార్లు జైలుకి వెళ్తారు. జగ్జీవన్ రామ్ గారా? జాతీయోద్యమంలో 2 సార్లు జైలుకి వెళ్తారు. మొదట 12 నెలలు, తర్వాత 14 నెలలు. ఎందుకన్నా జైలుకి ఎందుకు? అదే ఉద్యమాలు చేసేటప్పుడు బ్రిటిషర్స్ మరి అరెస్ట్ చేస్తారు కదా. సో ఆ విధంగా ఉద్యమంలో భాగంగా ఆయన 2 సార్లు జైలుకి వెళ్తారు. 2వ జైలుకి వెళ్ళినప్పుడు ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తుంది. మనం చాలా తేలిగ్గా చూస్తాం జైలు జీవితం, బ్రిటిషర్లు జైల్లో పెట్టారు అంటే మనం తేలిగ్గా చూస్తాం. కానీ ఆ జైలు శిక్ష అనుభవించినటువంటి వాళ్ళకి అందులో ఉన్నటువంటి శ్రమ ఏంటి, అందులో ఉన్నటువంటి కష్టం ఏంటనే తెలుస్తుంది. కాలాప అనే ఒక సినిమా ఉంది. అవునన్నా, మన భగత్ సింగ్ ని. అది కాదు మనం తెలుగులో మణిరత్నం గారు తీశారు కాలాపాన్ అనే సినిమా. చూస్తే అంటే బ్రిటిషర్ల హయాంలో భారతీయ ఖైదీలు ఏ విధంగా అంటే వాళ్ళు అప్పుడు నేరం చేసి ఏమీ వెళ్ళలేదు, కానీ స్వాతంత్రోద్యమంలో భాగంగా వాళ్ళు వెళ్ళారు జైలుకి. సో ఆ రోజు వాళ్ళు పడినటువంటి బాధలు, సావర్కర్ గాని లేకపోతే జగజీవన్ రామ్ గారు గాని, ఆ రోజు వాళ్ళు అంటే ప్రత్యక్షంగా నరకం అంటే మనం ఎప్పుడు వినడమే తప్ప చూడలేదు, కానీ వాళ్ళు అనుభవించారు. అంతటి బాధ ఉంటది ఆ జైలు జీవితంలో. సరైన ఫుడ్, మనకి ఫుడ్ సరైన 2 రోజులు 3 రోజులు లేకపోతే మనం అలంటించిపోతాం. అలాంటిది మంచి తిండి, ఆహారము లేకపోతే ఇవేమీ లేకుండా వాళ్ళు ఆ రోజుల్లోనే అక్కడ అలా జైలు జీవితాన్ని అనుభవించారు. ఆ విధంగా ఆయన 14 నెలలు, 14 నెలలు జైల్లో ఉండి వచ్చిన తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణిస్తుంది. పూర్తిగా క్షీణించిన తర్వాత మళ్ళీ ఆయన బయటకు రావటం, తర్వాత మళ్ళా ఆయనకి కొంచెం పేరు ప్రతిష్టలు పెరగటం, తర్వాత మళ్ళా కీలకమైన బాధ్యతలు జాతీయోద్యమంలో కాంగ్రెస్ లో కీలకమైన బాధ్యతలు ఆయనకి అప్పచెప్పడం, ఆయన అన్నింటినీ ఉపయోగించుకుని మెట్టు ఎదుగుతూ తర్వాత ఒక క్రమంలో ఒక సందర్భంలో ఏమవుద్దంటే క్విట్ ఇండియా ఉద్యమం అని వస్తుంది. మనం చదువుకున్నాం కదా క్విట్ ఇండియా మూవ్మెంట్. ఏంటంటే ఈ రోజు భారతదేశానికి స్వాతంత్రం రావడానికి గల ప్రధానమైనటువంటి ఉద్యమాల్లో క్విట్ ఇండియా ఉద్యమం మొదటి స్థానంలో ఉంటది. దౌర్భాగ్యం కొద్దీ ఆ క్విట్ ఇండియా ఉద్యమాన్ని కూడా వ్యతిరేకించినటువంటి నాయకులు ఉన్నారు మన దేశంలో. వాళ్ళ గురించి కూడా ఈరోజు గొప్పగా మాట్లాడుకుంటున్నాం. సరే, అది తర్వాత విషయం. ఆ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఆయన ఆ టైంలో మహానాయకులందరూ కూడా జైల్లో ఉన్నారు ఆ టైంలో. ఎవరెవరు? గాంధీజీ, నెహ్రూ, తర్వాత మిగిలిన పెద్ద పటేల్, తర్వాత వీళ్ళందరూ కూడా జైల్లో ఉన్నారు. సో అప్పుడు ఉద్యమం మొదలైపోయింది. దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి నాయకత్వ లోపం ఎవరు కనబడలేదు, ఎవరు తోచకపోతే ఈయన ముందుండి క్విట్ ఇండియా ఉద్యమాన్ని నడిపించాడు. మన జగజీవన్ రామ్ గారే నడిపించి దాన్ని విజయవంతం చేశారు. అంటే అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి మన భారతీయ సైనికులతో మాట్లాడి చాలా విజయవంతం చేశారు క్విట్ ఇండియా ఉద్యమాన్ని. సో ఆ ఉద్యమం విజయవంతం అయింది కాబట్టి దాని యొక్క ఒత్తిడి బ్రిటిషర్లకి ఎక్కువైంది. ప్రజల నుంచి ఒత్తిడి ఎక్కువ అవటం వల్ల వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది, ఇక ఈ భారతదేశాన్ని ఏలడం కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంది, ఒత్తిడి పెరిగిపోయింది వాళ్ళ మీద. అంచేత వాళ్ళు మానసికంగా ప్రిపేర్ అయ్యారు భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చేయాలి అని చెప్పి. సో ఎంతటి ఆలోచన తీసుకొచ్చినటువంటి ప్రధానమైన వ్యక్తుల్లో ముఖ్యులు ఎవరు మరి? జగజీవన్ రామ్ గారు. ఈ విషయాన్ని ఎవరైనా చెప్తున్నారా? ఎక్కడైనా చదువుకున్నామా మనము? అసలు చదవలేదు కూడా. ఎవ్వరు చెప్పరు. మన దళితుల రచయితలు కూడా ఎవ్వరు చెప్పరు. దళితులు స్పీకర్లు. నేను కూడా ఎక్కడ ఇది క్విట్ ఇండియా అని విన్నాను, కానీ మన జగజీవన్ రామే విజయవంతంగా అట్లా పూర్తి చేస్తాడని నేను వినలేదన్నా. వినరు, చెప్పరు తమ్ముడు. ఇప్పుడు ఆ పుస్తకాలు రాసే వాళ్ళు అగ్రవర్ణాల వాళ్ళు, కొంతమంది స్వార్థపరులు, అందరూ అలా ఉంటారు. అగ్రవర్ణాల్లో మంచోళ్ళు కూడా ఉన్నారు, గొప్ప వివక్ష మీద పోరాటాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కొంతమంది వెధవలు తయారు చేసినటువంటి పుస్తకాలు అవి. దౌర్భాగ్యం కొద్దీ
అకాడమిక్స్ అంతా కూడా, విద్యా వ్యవస్థ అంతా కూడా దౌర్భాగ్యం కొద్దీ దేశ వ్యతిరేకుల చేతిలోకి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు చెప్పిందే మనకి అదే పుస్తకంలో చరిత్ర అయిపోయింది. ఏదేమైనా కొన్ని వాస్తవాలు వాళ్ళు అంటే అంతా చెడు చేసి చెప్పారని లేదు, మంచి కూడా ఉంది, కానీ కొన్ని వాస్తవాలు వాళ్ళు చెప్పలేదు మనకి. దానివల్ల జగజీవన్ రామ్ లాంటి వాళ్ళు వెలుగులోకి రాలేకపోయారు. సో ఆ విధంగా క్విట్ ఇండియా అంటే భారతదేశానికి స్వాతంత్రం రావడానికి గల ప్రధానమైన ఉద్యమంలో ముందున్నది క్విట్ ఇండియా. ఆ క్విట్ ఇండియాని ముందు నడిపించింది జగజీవన్ రామ్. అంటే పరోక్షంగా స్వాతంత్రం రావడానికి ప్రధానమైన కారణం ఎవరు? ఇప్పుడు జగజీవన్ రామ్ గారు. సో అలాగా దాని తర్వాత మరి క్విట్ ఇండియా ఉద్యమం తర్వాత మనకి స్వాతంత్రం, అఫ్కోర్స్ స్వాతంత్రం ప్రకటించారు. స్వాతంత్రం ప్రకటించిన తర్వాత సొంత గవర్నమెంట్ తర్వాత ఇక్కడ ఏమైందంటే ఆయన స్వాతంత్ర భారతదేశానికి మొట్టమొదటి కార్మిక మంత్రి, ఫస్ట్ లేబర్ మినిస్టర్, అది కూడా అట్ ద ఏజ్ ఆఫ్ 24 ఎంతో, అంతే 24-25 అంతే. అంతేనా? ఆ టైంలో అంటే వరల్డ్ రికార్డ్ అనమాట. 23 ఏళ్లలో వరల్డ్ రికార్డ్ అనమాట. అంత చిన్న వయసులో, అతి చిన్న వయసులో కేంద్ర మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎవరూ లేరు. సో అందుకే ఆయన్ని బేబీ మినిస్టర్ అనేవారు అప్పట్లో. బేబీ మినిస్టర్ అని చెప్పి ముద్దుగా పిలుచుకునేవారు అనమాట ప్రతి ఒక్కరు. ఆయన్ని చిన్న వయసులోనే మినిస్టర్ అని చెప్పి. అది ఇంత చిన్న వయసులో మినిస్టర్ స్థాయికి, కేంద్ర మంత్రి స్థాయికి వెళ్ళగలిగే క్యాలిబరు, ఆ సత్తా ఆయనకు ఉంది, ఆ మాట గాని, ఆ నాలెడ్జ్ గాని. కాబట్టి అయింది. ఊరకనే పుట్టరు కదా మహానుభావులు. సో అలా ఆయన ఆ స్థాయికి వెళ్ళాడు. తర్వాత కార్మిక మంత్రిగా చేసి ఆ మంత్రిగా ఏం చేశాడు అనేది మనం మాట్లాడదాము. దానికంటే ముందు ఒక చిన్న పాయింట్ చెప్పాలి. రాజ్యాంగం రాసుకోవాలనుకున్నప్పుడు మనం జనరల్ గా రాజ్యాంగం రాయడానికి నెహ్రూ గారు ప్రొఫెసర్ జెన్నింగ్స్ అని ఆయన్ని, ఒక విదేశీయుణ్ణి మాట్లాడారు. ఆయనతో మనం రాజ్యాంగం రాయిద్దామని చెప్పి. అంటే వేరే కంట్రీ వాడితో. అవును. అయితే ఈ లోపు ఏమైందంటే ఆ రాజ్యాంగం రాయటానికి ఒక కమిటీ వేయాల్సి వచ్చిందనమాట. ఆ కమిటీలో సభ్యులు కూడా ఎలక్టెడ్ పర్సన్స్ ఉండాలన్నమాట. గవర్నమెంట్ అంటే ఎలక్షన్ లో ఎలక్టెడ్ పర్సన్స్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే వాళ్ళకి ఆ స్థానం ఉంటుంది. అయితే ఇక్కడ అంబేద్కర్ కి ఎలక్టెడ్ పర్సన్ కాదు అంబేద్కర్. అయితే ఎలక్టెడ్ పర్సన్ కాకపోతే ఆయనకి రావడానికి, రాజ్యాంగ కమిటీలోకి రావడానికి అవకాశం లేకపోతే అక్కడ జోగేంద్రనాథ్ మండల్ అని చెప్పి మనకి ఇప్పుడు తూర్పు పాకిస్తాన్ అన్నమాట. ఆ పాకిస్తాన్ ప్రాంతంలో బెంగాల్లో ప్రాంతంగా ఉండేది అప్పుడు స్వాతంత్రానికి ముందు, పాకిస్తాన్ విడిపోవడానికి ముందు. ఆ ప్రాంతం నుంచి జోగేంద్రనాథ్ మండల్ అని చెప్పి గెలిచాడు ఆయన, ఒక మన దళితుడే. ఆయన జోగేంద్రనాథ్ మండల్ అని చెప్పి ఆయన గెలిచాడు. ఎవరు? ఈ జిన్నా ప్లస్ సహకారంతో, జిన్నా ప్లస్ దళితులు కలిపి, ముస్లింలు దళితులు కలిపి ఆ ప్రాంతంలో ఎలక్షన్ లో గెలిచారు. జోగేంద్రనాథ్ మండల్ గెలిచాడు అనమాట. సో అయితే ఇప్పుడు ఈయన కాంగ్రెస్ కి యాంటీ కాంగ్రెస్ కాబట్టి, ఎవరు? మన అంబేద్కర్ యాంటీ కాంగ్రెస్ కాబట్టి ఆయన ఏంటంటే జిన్నాతో ఎక్కువగా సాన్నిహిత్యం ఉండేది ఆయనకి. సో అక్కడ మాట్లాడుకున్నప్పుడు జిన్నా ఏంటంటే ఇలా జోగేంద్రనాథ్ మండల్ ని రాజీనామా చేయించి మళ్ళా రీఎలక్షన్స్ పెట్టించి అంబేద్కర్ ని నిలబెట్టి మళ్ళా గెలిపిస్తాడు ఆయన. అంబేద్కర్ కి అప్పటికి సొంతంగా గెలిచేటువంటి స్థాయి, ఆ స్తోమత లేదు, అంటే ఆ ప్రజాబలం లేదు అప్పటికి. సో అందుకని జోగేంద్రనాథ్ మండల్ రిజైన్ చేసి అప్పుడు ఈయన నిలబెట్టి ఆయన గెలిపిస్తారు. గెలిపించిన తర్వాత ఆయన ఎలక్టెడ్ పర్సన్ అవుతాడు. అప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈ రాజ్యాంగం కమిటీలోకి రావడానికి జగజీవన్ రామ్ గారిని వాళ్ళ ఇంటికి వెళ్లి రికమెండ్ చేస్తాడు. ఎవరు? అడుగుతాడు అంబేద్కర్ అడుగుతాడు అనమాట. అడిగితే చాలా సార్లు అంబేద్కర్ దానికోసం జగజీవన్ రామ్ ఇంటికి వెళ్తారనమాట. ఈ విషయం నేను చెప్పింది కాదు,
ఈ విషయం చెప్పింది ఎవరంటే జగజీవన్ రామ్ గారు సతీమణి ఇంద్రాణి దేవి గారు పుస్తకంలో రాసుకున్నారు. ప్రూఫ్ ఉందా అది? ప్రూఫ్ ఉంది. ఆయన చాలా సార్లు ఇంటికి వచ్చి కమిటీలోకి తీసుకోమని చెప్పి గాంధీజీని రికమెండ్ చేయమని చెప్పి జగజీవన్ రామ్ గారిని అడిగారు. అప్పుడు జగజీవన్ రామ్ ఏం చేశారంటే గాంధీకి రికమెండ్ చేసి, మరి ఈయన కూడా మేధావి కదా, చాలా డాక్టరేట్లు సంపాదించున్నారు, విద్యావంతుడు, అవకాశం ఇవ్వండి అని చెప్తే అప్పుడు గాంధీజీ గారు కూడా దాన్ని రికగ్నైజ్ చేసి నెహ్రూకి చెప్పి అప్పుడు ప్రొఫెసర్ జెన్నింగ్స్ ని ఆపి ఈయనకి అవకాశం ఇచ్చి అప్పుడు ఆ సభ్యుల్ని పెట్టి కమిటీ తయారు చేసి రాజ్యాంగ రచనా బాధ్యతలు అప్పచెప్పారు. ఇక్కడ ప్రస్తావించవలసింది ఏంటంటే రాజ్యాంగ కమిటీలో రాజ్యాంగ రచనలో ముఖ్యమైనటువంటి పాత్ర బిఎన్ రావు గారని, ఆయన కూడా అసలు క్రెడిట్ అంతా కూడా ఆయనకే అవుతుంది, నాకు కాదని చెప్పి అంబేద్కర్ ఎండింగ్ లో కూడా చెప్తారు, లాస్ట్ లో కూడా. ఆ కొటేషన్ కూడా ఇంటర్నెట్ లో ఉంటుంది, వికీపీడియాలో నేను పెట్టాను కూడా పోస్ట్, చూస్తాను. అది ఆయన కూడా చెప్పారు. ఆ విధంగా ఇప్పుడు రాజ్యాంగ రచనలో అంబేద్కర్ కి అవకాశం ఇచ్చింది జగజీవన్ రామ్ గారు అన్నమాట. ఆ విధంగా సో అలా అదొకటి ఉంది. తర్వాత ఇక్కడ మనం మొట్టమొదటి కార్మిక మంత్రిగా కార్మికులకి బీమా అవకాశం ఇచ్చాడు, అలవెన్స్లు ఇచ్చాడు, అలాగే రిజర్వేషన్లు ఇంప్లిమెంటేషన్ జరిపించాడు అన్నమాట. తరువాత వ్యవసాయ మంత్రిగా ఉండేటప్పుడు గ్రీన్ రెవల్యూషన్ అని చెప్పి ఒకటి జరిగింది. కార్మిక మంత్రిగా చేసిన తర్వాత మళ్ళీ వ్యవసాయ మంత్రిగా కూడా చేశారు. వ్యవసాయ మంత్రిగా చేసేటప్పుడు గ్రీన్ రెవల్యూషన్ జరిగింది. అంటే ఆ టైంలో కరువు వచ్చింది భారతదేశంలో, సరైన ఫుడ్ ప్రొడక్షన్ లేకపోవటం, చాలా అంటే భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది దేశం అన్నమాట. అంటే ఒక ఆఫ్రికాలో సోమాలయ లాంటి దేశ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి అన్నమాట అది. అంతటి కరువు టైంలో హరిత విప్లవం అని చెప్పి మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ఈ హరిత విప్లవాన్ని ఆయన ముందుండి నడిపించాడు అనమాట. అంటే గ్రీన్ రెవల్యూషన్, ఫుడ్ రెవల్యూషన్ అంటారు దాన్ని. సో అది ఫుడ్ ప్రొడక్షన్ పెంచింది అనమాట మన ఇండియాలో హరిత విప్లవం. దానివల్ల కాస్త కరువు నుంచి బయటపడగలిగాం. అలాగే వైట్ రెవల్యూషన్ అని క్షీర విప్లవం అని చెప్పి అది కూడా పాడి పరిశ్రమని డెవలప్ చేయడం కోసం కూడా కొన్ని మంచి మంచి విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు ఆయన హయాంలోనే. సో ఇలా పాడి పరిశ్రమని, వ్యవసాయాన్ని కూడా, వ్యవసాయంలో కూడా అసలు ఆయన అంత వర్క్ చేసి ఈరోజు దేశానికి తిండి పెట్టాడు ఆయన. అది మర్చిపోయాం మనం, అది మర్చిపోయాం. ఆ గ్రీన్ రెవల్యూషన్ జరిగింది కాబట్టే ఒకప్పుడు శూద్రులుగా ఉన్నటువంటి ఈ రెడ్డులైనా, కమ్మలైనా, లేకపోతే మిగిలిన వాళ్ళు ఎవరైనా బీసీలు గాని, ఓసీలు గాని, బ్రాహ్మణేతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరికైతే భూములు ఉన్నాయో, ఎవరికైతే పంటలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈరోజు కోటీశ్వరులుగా అయిపోయారు, భూస్వాములు అయిపోయారు, నాయకులు అయిపోయారు, దందాలు చేసుకునే స్థాయికి ఎదిగిపోయారు. ధనం ఆర్థికంగా బాగా బాగుపడ్డారు. దేనివలన? గ్రీన్ రెవల్యూషన్ వలన. ఆ రోజు భూమికి అంత విలువ లేదు కదా అప్పటికి. ఎప్పుడైతే పంటలు పెరిగినాయో, గ్రీన్ రెవల్యూషన్ ఇచ్చిందో, అప్పుడు ఈ భూములకి విలువ పెరిగి వీళ్ళందరూ కూడా ఆర్థికంగా బలవంతులైపోయి ఆఖరికి ఏ స్థాయికి వచ్చారంటే ఈరోజు రాజకీయాలు శాసించే స్థాయికి వచ్చారు. అంటే ఇప్పుడు నిజంగా ఎస్సీలు, దళితులు ఇబ్బంది పడుతుంది ఎవరి వలన? గుళ్ళో పంతుల వలన కాదు కదా. గుళ్ళో పంతులు ఏదైనా ఇబ్బంది పెడితే చట్టాలు ఉన్నాయి, ఏదో చేస్తారు, అక్కడక్కడ కొన్ని సంఘటనలు ఏవో జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతాయి. కానీ నిజంగా మనల్ని అణగదొక్కుతుంది ఎవరు? మనల్ని ఆడిస్తుంది ఎవరు? ఒకప్పుడు దళితుడు, ఇప్పుడు భూస్వామి, ఇప్పుడు రాజకీయ నాయకుడు. ఒకప్పుడు శూద్రుడు, ఇప్పుడు భూస్వామి, రాజకీయ నాయకుడు. ఎవరు? ఈ రెడ్లు, కమ్మలేగా. అంటే అందరూ ఉండరు, రెడ్లలో కమ్మల్లో మంచి వ్యక్తులు కూడా ఉన్నారు, మంచి ఆదర్శవంతులు కూడా ఉన్నారు. నేను అందరి గురించి మాట్లాడడం లేదు. సో ఎవరైతే ఈ స్వార్థ నాయకులు ఉన్నారో, అన్ని కులాల్లో ఉంటారు స్వార్థ నాయకులు. సో ఆ స్వార్థ నాయకులు ఈ రోజు మనకి నిజంగా దళితులకి ఇబ్బందికరంగా మారారు, ఈ అసమానతలకి కారణం అయ్యారన్నమాట. సో అలాగా ఆ హరిత విప్లవం పెట్టారు ఆయన. తర్వాత వైట్ రెవల్యూషన్ తీసుకొచ్చారు వ్యవసాయ మంత్రిగా ఉండేటప్పుడు. తర్వాత
భీమాలు తీసుకొచ్చి అంటే అప్పుడు బ్యాంకులు రైతులకి రుణాలు ఇవ్వలేదు. రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రాలేదు. జనరల్ గానే రైతనంగానే ఒక చిన్న చూపు ఉండేది అప్పుడు కూడా. ఏంటంటే ఇప్పుడు ఒక బిజినెస్ మ్యాగ్నెటో లేకపోతే పెద్ద పెద్ద ఎంప్లాయో గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే మేము రుణాలు ఇస్తాం గానీ ఈ రైతులు రుణాలు ఏం కడతారు వల్ల మళ్ళీ తిరిగి కట్టగలరా అని చెప్పి ఒక అపనమ్మకం ఉండేది వాళ్ళకి. సో జగజీవన్ రామ్ గారు చాలా ప్రయత్నం చేశారు రుణాలు ఇవ్వమని చెప్పి చేయడం. అప్పుడు ఇవ్వకపోతే ఏం చేశాడంటే ఆ బ్యాంకులన్నింటినీ కూడా నేషనలైజ్ చేసేసాడు, జాతీయం చేసేసాడు. అప్పుడు జాతీయం చేసినప్పుడు గవర్నమెంట్ అండర్ లోకి వస్తాయి ఆ బ్యాంకులు. అప్పుడు ఈయన అధికారి కాబట్టి ఈయన చెప్పినట్టుగా వాళ్ళు రుణాలు ఇవ్వాల్సిందే. ఆ విధంగా రైతుకి నేస్తం అయ్యాడు రుణాలు ఇప్పించి. అలాగే రైతు బీమా, కార్మికులకి బీమా ఇవ్వటం, అలవెన్సులు ఇవ్వటం. అలవెన్సులు మనం చూస్తున్నాం కదా, ఈ అలవెన్సులు అన్ని కూడా ఆయన పుణ్యమే. ఒక్క ఉద్యోగి కూడా గుర్తుపెట్టుకోడు. ఈ రోజు చిన్న ఉద్యోగి నుంచి పెద్ద ఉద్యోగి వరకు ఆ అలవెన్సులు అందరూ సంపాదించుకుని తీసుకుంటున్నారంటే దానికి కారణం జగజీవన్ రామ్ గారు. అంటే ఇప్పుడు మన వాళ్ళు తీసుకుంటున్న ఈ లేబర్ బీమా ఉంది కదా, అవన్నిటికీ కారణం ఆయనే. కానీ ఏ రోజు ఎవరు కూడా ప్రస్తావన చెయ్యరు, తెలియదు వీళ్ళకి. సో అలాగా ఆ వ్యవసాయ మంత్రిగా అది కాంట్రిబ్యూషన్. దాని తర్వాత రైల్వే మినిస్టర్ చేశారు. ఇంకెన్ని చేసినాడనా చెప్తా ఉండి ఇంకా అవ్వలేదు. అంత చాలా జాగ్రత్తగా రికార్డ్ చేసుకో, అందరికి వినిపించి. ఎక్కువ టైం అవుతుంది, పర్వాలేదు, చెప్పన్నా. రైల్వే మంత్రిగా చేశారు. ఆ టైంలో రైల్ అనేది భారతదేశానికి ఒక కొత్త సాధనం. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక కొత్త ఇన్వెన్షన్ ఏదైనా వచ్చిందనుకో పబ్లిక్ భయపడతారు అది వాడడానికి, అందులో ఏముంటాయో అని భయపడతా ఉంటారు. విమానం వచ్చినప్పుడే అందరూ ఎక్కేలేదుగా, అది ఏమవుతుందో అని చెప్పి భయపడ్డారు కదా. అదే విధంగా రైలు కూడా వచ్చినప్పుడు భయపడ్డారు చాలా మంది. ఆ భయంలో భాగంగానే కొన్ని యాక్సిడెంట్లు జరిగేసరికి ఇంకా ఎక్కువ అయిపోయింది భయం జనాలు. సో రైల్వే పూర్తిగా దెబ్బతినింది. భారతీయ రైల్వే అప్పుడు బాగా దెబ్బతినింది. అంటే తమిళనాడులోనే అలాగే దేశవ్యాప్తంగా ఒక 4-5 యాక్సిడెంట్లు గట్టిగా జరిగినాయి అప్పుడు. 2 యాక్సిడెంట్లు అనుకుంటా, 2-3 జరిగినాయి అప్పుడు. దానికి రైల్వే మినిస్టర్ గా ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన పేరు నేను చెప్పనులేండి. అప్పుడు రైల్వే మినిస్టర్ గా ఉన్నటువంటి ఆ పెద్ద ఆయన దానికి బాధ్యత తీసుకుంటూ ఆ యాక్సిడెంట్లకి బాధ్యత వహిస్తూ ఆయన రిజైన్ చేస్తాడు. రిజైన్ చేస్తే ఇప్పుడు ఆ రైల్వే మినిస్ట్రీని తీసుకోవడానికి ఎవరు కూడా ముందుకు రాలేదు, భయపడుతున్నారు. అలా జరిగినాయి కాబట్టి ఎవరు ముందుకు రావట్లేదు. మరి ఎవడొచ్చాడు ముందుకి? మళ్ళా జగజీవన్ రామే. తీసుకున్నాడు, నేను తీసుకుంటా బాధ్యత అని చెప్పి ముందుకు వచ్చాడు. ఎవరికైనా ఆ దమ్ములు ఉన్నాయా తీసుకోవడానికి? అలాంటి పరిస్థితుల్లో ట్రైన్ అంటే భయపడుతున్నారు జనం. మరి అలాంటి పరిస్థితుల్లో రైల్వే మినిస్ట్రీ తీసుకొని ఈ రోజు రైల్వే వ్యవస్థని భారతదేశంలో ఎలా తయారు చేశాడు? దానికి సెంట్రల్ అవ్వటం ఏంటి? ప్రపంచంలోనే అతి గొప్ప పబ్లిక్ సెక్టర్ ప్రపంచంలోనే. మరి దీని అంతటికీ పునాదులు ఎవరు వేశారు? ప్రారంభ దశలో రైల్వే మినిస్ట్రీగా చేసి విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకొని జగజీవన్ రామ్ గారు. ఇది ఎవడైనా చెప్తున్నాడా? అవును కదా, అసలు ఎన్ని ఉన్నాయా? మరి రైల్వే మినిస్టర్ గా చేశాడు. మరి ఈ రోజు ఆ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ అంతా కూడా రైల్వే మినిస్టర్ గా చేశాడు. అవును, ఇది ఇంపార్టెంట్. వాళ్ళకి రిజర్వేషన్స్ ఎట్లా ఎవరు కల్పించింది ఎక్కువ? చెప్తాను దాని గురించి చెప్తాను. రైల్వే మినిస్టర్ గా రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ చేసి దళితులకి, ఎస్సీలకి అందరికీ కూడా చాలా వరకు కూడా రైల్వేల్లో అవకాశాలు, మన వాళ్ళు కూడా ఎక్కేటట్టు ఇంప్లిమెంట్ చేసినాడు. ఎక్కేయడం కాదు, అసలు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం అనమాట అందరికీ కూడా. కులానికి మతానికి అతీతంగా ఆయన పనిచేశాడు. అందుకే అంత గొప్ప నాయకుడు ఆయన. సో ఆ విధంగా రైల్వేని చేశాడు. తరువాత ఏంటంటే డిఫెన్స్ మినిస్టర్ గా చేశాడు. రక్షణ మంత్రి డిఫెన్స్ మినిస్టర్ గా చేసేటప్పుడు ఆయన అండర్ లోనే పాకిస్తాన్ యుద్ధం విజయం మనం పొందాం. పాకిస్తాన్ తో గెలిచినటువంటి ఒకే ఒక్క యుద్ధ విజయం అది ఆయన పరిపాలనలోనే. ఎవరైనా చెప్పుకుంటున్నారా?
అది కూడా మనం చెప్పుకోం. ఎప్పుడన్నా జరిగింది అది? డేట్ చెప్తాను తమ్ముడు, డేట్ చెప్తాను నేను. సో అలా ఇయర్ మనం ఒకసారి గూగుల్ చేద్దాము. గూగుల్ చెయ్యి, గూగుల్ చేస్తే నీకు డీటెయిల్స్ అన్ని తెలుస్తాయి. హలో, నేను అసలు జగ్జీవన్ రామ్ ఫుల్ స్టోరీ అని కొడితే యూట్యూబ్ లో రావడం లేదనా? రాదు. ఒకసారి జగ్జీవన్ రామ్ అని కొడతాను. విను టైం తక్కువగా ఉంది కాబట్టి వెంటనే చెప్తా, రికార్డ్ చేస్తున్నావు కాబట్టి చెప్పను. సో దాని తర్వాత ఏంటంటే డిఫెన్స్ మినిస్టర్ చేశారు, రైల్వే మినిస్టర్ చేశారు. కమ్యూనికేషన్ విభాగం తమ్ముడు, కమ్యూనికేషన్ అని తంతి తపాలా అంటారనమాట. అంటే పోస్ట్ ఆఫీసులు, పోస్ట్ బాక్స్, తర్వాత ఈ తర్వాత ఈ ఫోన్, ఈ కమ్యూనికేషన్ విభాగం, ఇది కూడా ఆయన మంత్రిగా చేశాడు. ఆ టైంలో విప్లవాత్మకంగా గ్రామాల్లోని పోస్ట్ ఆఫీసులు, పోస్ట్ బాక్సులు ఉండాలి ప్రతి చోట. ఇప్పుడంటే ఫోన్లు వచ్చినాయి, మరి అప్పుడు గ్రామాల్లో కూడా, ట్రైబల్ ఏరియాల్లో కూడా పోస్ట్ ఆఫీసులు పెట్టించి విప్లవాత్మకంగా ఆ శాఖని విస్తరించాడు గ్రామానికి. సో అంత విరివిగా ఆ పోస్టల్ డిపార్ట్మెంట్ డెవలప్ అయ్యింది గ్రామాల్లో కూడా, కుగ్రామాల్లో కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ డెవలప్ అయ్యిందంటే దానికి ఆయన వేసినటువంటి పునాది. కమ్యూనికేషన్ రంగంలో కూడా ఫోన్లు కూడా ఆయన అదే విధంగా చేయించాడు. ఫోన్లు కమ్యూనికేషన్. మరి ఈ రోజు మనం 4Gలు 5Gలు కూడా ఎంజాయ్ చేస్తున్నాం. సో అప్పుడు ఆయన అంత ఫౌండేషన్ వేసి ఉండకపోతే ఎంత ఈజీ అయ్యి ఉండేది కాదు కదా కమ్యూనికేషన్ విభాగం భారతదేశంలో. మరి ఇది దానికి కూడా కాంట్రిబ్యూషన్ అయింది ఉంది. సో ఇలాగా ఆ తర్వాత ఆయన ఇన్ని విభాగాలు చేసిన తర్వాత ఆఖరికి ఎమర్జెన్సీ టైంలో మన ఎవరు విభేదిస్తాడు, ఇందిరాగాంధీతో విభేదించి బయటకు వచ్చి స్వతంత్రంగా పార్టీ పెట్టి 14 మందిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాడు. ఎట్లన్నా ఇంకోసారి చెప్పు. ఆయన ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీతో విభేదించి బయటకు వచ్చి స్వతంత్రంగా ఒక పార్టీ పెట్టి, అంటే ఆ నేషనల్ కాంగ్రెస్ నుంచి బయటకు వస్తాడు. వచ్చి ఆయన స్వతంత్రంగా 14 మందిని నిలబెట్టి 14 మంది సభ్యుల్ని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటాడు. స్టార్టింగే కాదు, అసలు ఎప్పుడు కూడా ఆయనకి ఓటమి అనేది లేదు. ఓటమి ఎరుగని నాయకుడు ఎవరైనా భారతదేశంలో ఉన్నారు అంటే అది ఏకైక నాయకుడు జగజీవన్ రామ్ మాత్రమే. ఎన్నిసార్లు పోటీ చేసినా అన్నిసార్లు గెలుస్తాడు అత్యధిక మెజారిటీతో, రికార్డ్ మెజారిటీతో. ఆయనకి ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రజా బలం అలాంటిది. అంబేద్కర్ అయినా ఓడిపోయిన రోజులు మనం చూసాం తప్ప జగజీవన్ రామ్ ఓడిపోయిన క్షణాలు, రోజులు ఎప్పుడు లేవు. మరి ఇంత ఇది ఉన్నతను మనం ఎలా ఇంకా అయిపోలేదు తమ్ముడు, అయిపోయింది అనుకుంటున్నావు. ఇంకా ఎంత అన్యాయం చేసామో మనం చెప్తాను, వినండి. సో అలా అది అయిన తర్వాత ఆయన మళ్ళా ఉప ప్రధాని వరకు కూడా వెళ్తాడు. అంటే అది ఆయన మళ్ళా అంటే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అసలు ప్రైమ్ మినిస్టర్ అవ్వాలంటే వాజ్పేయి లాంటి నాయకులు అంటే ఎవరికి ఇస్తాడంటే అప్పుడు జనతా పార్టీ, ఇప్పుడు బీజేపీ అని చెప్పుకుంటున్నాం కదా, అప్పుడు జనతా పార్టీకి ఈయన అంటే తన మద్దతు తెలియజేస్తాడు. తెలియజేసినప్పుడు అప్పుడు ప్రైమ్ మినిస్టర్ గా అవ్వాల్సిన వ్యక్తి కొన్ని రాజకీయాలు, కొంతమంది స్వార్థం కారణంగా ఆయన మన దౌర్భాగ్యం కొద్దీ చర్మకారు వృత్తిలో పుట్టడం వలన, అంటే దౌర్భాగ్యం ఏం కాదు, అది యాక్చువల్ గా మన కులానికే ఆయన గొప్ప గుర్తింపునిచ్చాడు. మన కులం ప్రతి ఒక్కరు గౌరవం అంటే గొప్పగా గర్విస్తాం. మన చర్మ అలాంటి నాయకులు ఉండడం వల్ల చర్మకారు వృత్తిలో మనం పుట్టినందుకు. కానీ ఏంటంటే మనం చర్మకారులు అవటం వల్ల కొంతమంది స్వార్థపరులు ఆడినటువంటి ఆ రాజకీయానికి ఆయన బలయ్యి ప్రధానిగా అవ్వవలసిన వాడు ఉప ప్రధాని అయ్యాడు. నిజానికి ఆయన ఆ రోజు ప్రధాని అయ్యుంటే వాజ్పేయి, జగజీవన్ రామ్ కలిసి ఈ దేశాన్ని ఇంకో స్థాయికి తీసుకెళ్లేవారు. ఒక రెండు అద్భుతమైన శక్తులు కలిసి ఉంటే ఈరోజు భారతదేశము చైనాకి అమ్మ మొగుడయ్యేది, అమెరికా సరసన నిలబడేది. కానీ అది మనం కోల్పోయాం. ఒక గొప్ప నాయకుడిని కొన్ని స్వార్థపూరిత కుట్రలు ఆపేశాయి. సరే, అది అలా జరిగింది, ఆ విధంగా జరిగింది.
సో ఇది ఆయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్. ఇంకా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆ రిజర్వేషన్లు కేవలం 10 సంవత్సరాలు మాత్రమే ఉండాలని చెప్పి ఆ రోజు అంబేద్కర్ పెట్టాడు, స్వాతంత్రం వచ్చిన 10 సంవత్సరాలకు మాత్రమే. అవును. సో కానీ 10 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా ఇంకా అసమానతలు అలాగే ఉన్నాయి. దళితుల్లో, ఎస్సీల్లో ఇంకా ఆర్థిక అసమానతలు గాని లేకపోతే సాంఘిక సమానత్వం, ఆర్థిక సమానత్వం ఇంకా రాలేదని చెప్పి ఈయన గుర్తించి వాటిని పొడిగించి ఇంకా కూడా ఆ ఇంప్లిమెంటేషన్ అది అనేది నిజంగా కరెక్ట్ గా గ్రౌండ్ లెవెల్ వరకు జరిగేటట్లుగా ఈ విభాగాలన్నింటిలో కూడా పనిచేసి దళితులకు న్యాయం చేశాడు, పూర్తి న్యాయం చేశాడు. ఇప్పుడు అంబేద్కర్ కేవలం 24 సంవత్సరాలు మాత్రమే ప్రజా జీవితంలో ఉన్నాడు. గుర్తుపెట్టుకుని, చాలా ఇంపార్టెంట్ పాయింట్. చెప్పనా? అంబేద్కర్ కేవలం 24 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్నాడు. ఎందుకంటే ఆయన మొట్టమొదటి ఉద్యమము మహచ్చెరువు పోరాటం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆఖరి ఆయన మళ్ళా లా మినిస్టర్ గా రిజైన్ చేసినంత వరకు కూడా మొత్తం కాలం ఎంత కాలము 24 సంవత్సరాలు మాత్రమే. కానీ జగజీవన్ రాము 23 ఏళ్ల పసి వయసులో, ఆ వయసులో ఆయన ఉద్యమ ప్రస్థానం జాతీయోద్యమంలో స్వతంత్రం కోసం పోరాటం మొదలుపెట్టి మళ్ళా ఉప ప్రధాని వరకు కూడా దాదాపు 59 సంవత్సరాల 6 నెలలు, అంటే 60 సంవత్సరాలు ఆయన పూర్తిగా ప్రజా జీవితంలో దేశం కోసం పనిచేశాడు. ఆయన స్వాతంత్రానికి పూర్వం స్వాతంత్రం కోసం పనిచేశాడు, స్వాతంత్రం తర్వాత స్వతంత్ర భారతదేశానికి ఆ నవభారత నిర్మాణాన్ని అనేక శాఖల్లో మంత్రులుగా చేస్తూ పూర్తి స్థాయి సేవలు ఆ మంత్రిగా అందించి ఆయన నవభారత నిర్మాణాన్ని చేశాడు. ఈ విధంగా 60 సంవత్సరాలు చేశాడు. 60 సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్న నాయకుడు ఎవరినైనా ప్రపంచంలో ఒక్కడిని చూపించండి, ఒక్కడంటే ఒక్కడిని చూపించండి. మనం ఈ రోజు గొప్ప నాయకులని చెప్పుకుంటున్నటువంటి ఎవరినైనా చూపించండి, ఏ ఒక్క నాయకుడినైనా. 60 సంవత్సరంలో ప్రజల కోసం అంకితమైపోయినటువంటి నాయకుడు ఉన్నాడు ఎవడైనా? లేడనా? మరి ఇంత గొప్ప నాయకుడిని ఈ రోజు మనం ఏం చేస్తున్నాం? ఈ రోజు కనీసం గుర్తించట్లేదు, కనీసం చెప్పడం లేదు. మిగిలిన సమాజానికి కూడా మనం చెప్పుకోలేకపోతున్నాం ఇలాంటి నాయకుడు. ఎంత కాలం మనం మాట్లాడితే మైక్ పట్టుకుంటే మనువాదము, మూతికి ముంత, ముడ్డుకి చీపుర, జై అంబేద్కర్, జై భీము. ఇదేనా మనకుంది? ఇదేనా ఉంది? మనం నిజంగా మన యొక్క ఉద్దేశం ఏంటి? మన యొక్క లక్ష్యం ఏంటి? ఎస్సీలుగా ఉన్నటువంటి అందరికీ కూడా ఆర్థిక సమానత్వం కావాలి, సాంఘిక సమానత్వం కావాలి. ఇది మన లక్ష్యం. ఇది సాధించాలంటే ఏం చేయాలి? ఆ దిశగా ఆలోచన చేయాలి. ఈ ఎవరైతే నిజంగా కాంట్రిబ్యూట్ చేశారో ఇలాంటి విషయాల్లో వాళ్ళు కూడా స్మరించుకోవాలి. కానీ ఎంతకాలం నువ్వు ఈ మనువాదము, మూతికి ముంత, ముడ్డుకు చీపురా అని ఇవే మాటలు చెప్పి ఒక మతానికి వ్యతిరేకంగా దళితులందరినీ తయారు చేస్తూ కూర్చుంటే నువ్వు ఇంక ఎంతకాలం అసలు నిజంగా పనిచేసినటువంటి ఇలాంటి మహానుభావుల్ని స్మరించుకోకుండా పక్కన పెట్టేస్తే ఏమవుతుంది? అది అన్యాయం కాదా? మనకి ఆత్మగౌరవం ఏముంటుంది ఇంకా? అవును కదా. మరి అంబేద్కర్ ని ఆల్రెడీ ఒక వర్గం వాళ్ళు ఓన్ చేసుకున్నారు. ఎవరో తెలుసుగా, నేను చెప్పను. నేను చెప్తానులే మళ్ళా పర్సనల్ గా. రిజర్వేషన్లు ఈ రోజు దోపిడీ చేస్తున్నటువంటి దళిత బ్రాహ్మణులు వాళ్ళు ఆల్రెడీ అంబేద్కర్ ని ఓన్ చేసుకున్నారు. మనం ఎంతకాలం జై అంబేద్కర్ అని చెప్పుకున్నప్పటికీ కూడా ఆ రిజర్వేషన్ గానీ లేకపోతే ఆ దళితులకు సంబంధించినటువంటి సెంటిమెంట్, ఆ ఫలాలన్నీ కూడా ఎవరు అనుభవిస్తున్నారు? అంబేద్కర్ పేరు మీద వాళ్ళే అనుభవిస్తున్నారు, మనం కాదు. మనకేమీ లేదు, మనం అడుక్కు తింటా ఉన్నాం. మాదిగలతో పాటుగా మిగిలిన 56 కులాల మంది కూడా రిజర్వేషన్ ఫలాలు అందిపుచ్చుకోలేకపోతున్నారు. ఈ ఎస్సీల్లో ఒకే ఒక కులం ఆ రిజర్వేషన్లన్నింటినీ కూడా అనుభవించుకొని ఈ రోజు మంచి స్థాయిలో ఉంది. అందులో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, లేదని అనట్లేదు. కాకపోతే వాళ్ళు కొంతమంది ఈ రాజకీయ నాయకులు, ఆ కులంలో ఉన్నటువంటి వాళ్ళు స్వార్థపరులు చేస్తున్నటువంటి ఈ యదవ రాజకీయాలకి, అంబేద్కర్ పేరుతో చేస్తున్నటువంటి యదవ రాజకీయాల వలన ఈరోజు ఈ మాదిగలకి మిగిలిన చాలా కులాలకి 56 పైగా కులాలకి అన్యాయం జరుగుతుంది. ప్రతి ఒక్కడు అంబేద్కర్ ని గౌరవించుకోండి, కానీ దానికి ఒక పద్ధతి ఉంటది.
కానీ చీటికి ఈ మాటకి అంబేద్కర్ అంబేద్కర్ అనే అతి ఆరాధన చేస్తా ఉంటే అంబేద్కర్ కంటే పూర్వమే ఈ దళితుల్లో ఈ ఎస్సీల్లో గొప్ప కాంట్రిబ్యూషన్ చేశారు వివక్ష మీద. ఎవరు? జగజీవన్ రామ్ లాంటి వాళ్ళు. జగజీవన్ రామ్ ఒక్కడే కాదు, ఇంకా ఎంతమంది చేశారు ఒకసారి విను. మన చర్మకారుల్లో చమారుల్లో క్రాంతివీరు సాల్వే చేశాడు. మాంగ్ కులస్తుడు అంటే చర్మకారుడు. ఎల్సి గురుస్వామి అరుంధతీయుడు అంటే మన మాదిగ, ఎక్కడ? తమిళనాడులో. మరి అన్నాబాబు సాతే, పల్వాంకర్ బాలు, ఇలా గొప్ప గొప్ప వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా చర్మకారులే. ఒక్క అంబేద్కర్ మాత్రమే లేడు ఈ ప్రపంచంలో, ఈ దేశంలో వివక్ష మీద అంటరానితనం మీద పోరాటం చేసింది. వీళ్ళందరూ చేశారు. వీళ్ళందరినీ స్మరించుకోకుండా కేవలం అంబేద్కర్ నే మనం చెప్పడం వల్ల ఏమవుతుంది? వాళ్ళందరి యొక్క చరిత్ర సమాధి అవుతుంది. మనం వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం. వాళ్ళు ప్రాణాలకు తెగించి జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని పక్కన పెట్టి వాళ్ళు అంత వివక్ష మీద పోరాటం చేసి ఎన్నో ఒడిదుడుకులు అవమానాలు పొంది అంత సేవ చేసి ఆస్తులు అమ్ముకొని అంత చేస్తే వాళ్ళకి కనీసం గౌరవం అవ్వకుండా అంబేద్కర్ 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 అని చెప్పి మనం నెత్తి నోరు కొట్టుకుంటే వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళం కాదా? నువ్వు అంబేద్కర్ ని గౌరవించు, బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు చేసింది కూడా చెప్పు. జనానికి తెలియట్లేదు. తెలియకపోవటం వల్ల ఏమవుతుంది? ప్రతి ఒక్కడు మిగిలిన సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా మనల్ని చాలా చులకనగా చూస్తున్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు విషయాలు, వాస్తవాలు అర్థం కావట్లేదు. వీళ్ళకేంటిరా రిజర్వేషన్లు ఉంటాయి, వీళ్ళు బాగుపడిపోతారు, వీళ్ళు ఎలాగైనా ఉపయోగించేసుకుంటారు, వీళ్ళకి ఏం పర్వాలేదు, ఎస్సీ వాళ్ళు ఇల్లు ఈజీగా వచ్చేస్తాయి జాబులు అనే అనుకుంటున్నారు తప్ప ఆ ఎస్సీలో ఎవడు సంపాదిస్తున్నాడు? ఒక్క వర్గం మాత్రమే సంపాదిస్తున్నారు. మిగిలిన 58 కులాల వాళ్ళు ఇంకా అంధకారంలో ఉన్నారు. వాళ్ళకి ఎవరికి న్యాయం జరగట్లేదు. రిజర్వేషన్లు ఇచ్చారు, ఇచ్చి ఒక 100 మందిని రూమ్ లో పడేసి, ఆకలితో ఉన్న వాళ్ళని రూమ్ లో పడేసి, వాళ్ళకి ఒక 60 ఆహార పొట్లాలు పడేసి మీరు అందరూ కొట్టుకొని చావండ్రా అంటే ఎంతవరకు కరెక్ట్ అది? అందులో బలవంతుడు బలంగా ఉన్నవాడు వాటిని సంపాదించుకుంటాడు. మరి బలహీనులు పరిస్థితి ఏంటి? మరి ఈ రోజు మాదిగలు మిగిలిన 56 కులాల వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది. ఒక వర్గం వాడు మిషనరీలు క్రిస్టియన్ మిషనరీల ప్రభావంతో వాడు చదువుకొని పైకి వచ్చాడు, ఆర్థికంగా బాగా సంపాదించుకున్నాడు, ఉద్యోగాలు సంపాదించుకున్నాడు, వాడు ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టి పిల్లల్ని చదివించుకొని వనరులన్నీ ఉపయోగించుకొని డెవలప్ అవుతున్నాడు. అయినా కూడా మళ్ళా రిజర్వేషన్ వాడుకుంటున్నాడు. రిజర్వేషన్ వాడుకొని మనలాంటి పేదవాళ్ళు, మనం ఏదో గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటాము పిల్లల్ని, ఆ స్థాయిలో మనం ఆడి స్థాయిలో డబ్బు ఖర్చు పెట్టలేము. కానీ ఆడికి ఒకటే రిజర్వేషన్, మనకి ఒకటే రిజర్వేషన్. ఎవడు ఉపయోగించుకుంటున్నాడు? వాడు రిజర్వేషన్ ఉపయోగించుకుంటున్నాడు. మన వాళ్ళ పరిస్థితి ఏంటి? మన వాళ్ళకి రావు. ఎందుకంటే వాడు డబ్బు ఖర్చు పెట్టి ఎక్కడెక్కడ పెద్ద పెద్ద కాలేజీల్లో చదివించుకుంటాడు, పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లో చదివించుకుంటాడు. మన వాళ్ళ పరిస్థితి ఏంటి? మనం కూటికి తికాణాలు లేని వాళ్ళం, మనం ఎక్కడ చదివించుకుంటాం? మనకి అదే రిజర్వేషన్ అయితే ఎలా అవుతుంది? అందుకనే రిజర్వేషన్ వర్గీకరణ జరిగితే, ఏబిసిడీలు జరిగితే ఎవడ వాటా వాడికి వెళ్తుంది. అది ఇప్పటివరకు నాకు అర్థం కాదు. నా చిన్నప్పటి నుంచి అది వింటున్నాను. కానీ అదే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇది వర్గీకరణ అంట? అదే చెప్తున్నా కదా, ఈ వర్గీకరణ రిజర్వేషన్ అనేది మొత్తం ఎస్సీల్లో ఉన్నటువంటి 59 కులాలకి ఇచ్చేసారు అలాగంతే. ఇందులో బాగా రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఎవడైతే ఆర్థికంగా బలంగా ఉన్నారు, ఎవరు ఒక వర్గం చెప్పాను చూసావా, ఆ వర్గం వాళ్ళు ఆల్రెడీ మిషనరీలు క్రిస్టియన్ మిషనరీలు దగ్గర చదువుకొని బాగా డెవలప్ అయ్యారు. వాళ్ళు ఏంటంటే ఈ రోజు ఆ రిజర్వేషన్లు వాడుకొని పైకి వస్తున్నారు. ఇదే దేశానికి కీడు చేస్తున్నది. అవును, వాళ్ళకి సమానత్వం లేకపోవడం, ఇదే అది సమానత్వం రాదు. అందుచేతనే ఆర్థిక అసమానతలు అలాగే ఉండిపోయి ప్రతి రిజర్వేషన్ ఫలాలు ప్రతి ఒక్కరికి వెళ్ళడం లేదు. ఒక వర్గమే బాగుపడుతుంది. కానీ మిగిలిన సమాజానికి, మిగిలిన కులాల వాళ్ళకి ఈ విషయాలు ఏమీ తెలియదు కదా. అంటే ఈ ఎస్సీల్లోనే 59 కులాలు ఉన్నాయని, ఆ రిజర్వేషన్లు అన్ని కూడా ఒకే కులం వాడు తీసేసుకుంటున్నాడని, ఆడు ఎదిగిపోతున్నాడని, మిగిలిన పక్కన 58 కులాలు అలాగా అంధకారంలో ఉండిపోయి అవి పైకి రావటం లేదని చెప్పి మిగిలిన సమాజానికి తెలియదు. వాళ్ళు ఏం చూస్తారు? ఎస్సీ వాడురా, అంబేద్కర్ రా అంటాడు తప్ప మనకి ఇక్కడ జరుగుతుంది ఏంటి? మన నోటికాడు కూడు కూడా మనలో ఒకడు తినేస్తున్నాడు, వాడు డెవలప్ అవుతున్నాడు అని చెప్పి ఆ విషయాలు వాడికి తెలియదు. మన సమాజానికి చెప్పాలి. మనం చెప్పకుండా ఉండడం కోసం ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఆ వర్గానికి చెందినటువంటి వాళ్ళు, ఈ దోపిడీదారులు ఏం చేస్తున్నారు? అంబేద్కర్ 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 అని చెప్పి మన నెత్తిన పెడుతున్నారు.
మనం ఎంతకాలం ఏం చేస్తాము, మన నోట్ల దగ్గర ఉన్నటువంటి కూడు ఆ రిజర్వేషన్ ని ఎవడైతే దోచుకుంటున్నాడో వాడే మనకి అంబేద్కర్ బొమ్మను ఇచ్చి అలవాటు చేశాడు. మనం అప్పుడు ఏం చేస్తున్నాము, మనకు జరుగుతున్న అన్యాయం మర్చిపోయి అంబేద్కర్ ఇలా చెప్పాడు, అంబేద్కర్ అలా చెప్పాడు, మనకు హిందూ మతం ఎలా చేసిందంట, హిందూ మతం మనకి వ్యతిరేకము, హిందూ మనువాదము, మూతికి ముడ్డుకి చీపురా అని చెప్పుకొని సభల్లో మాట్లాడుకుంటూ కూర్చుంటున్నాం తప్ప ఒక పక్క రిజర్వేషన్ దోపిడీ ఏం జరుగుతుంది, ఎలా మన దగ్గర నుంచి రిజర్వేషన్ దోపిడీ చేసేస్తున్నాడు, మనల్ని ఎదనవ్వకుండా చేస్తున్నాడు అనే విషయం మనం మర్చిపోయాం. అది జరుగుతున్న కుట్ర అంబేద్కర్ పేరుతో. అంబేద్కర్ ని గౌరవించుకోండి. అంబేద్కర్ ని కేవలం ఒక కులానికి పరిమితం చేస్తారంటే ఆయన ప్రతి భారతీయులందరికీ కూడా ఈ ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక నాయకుడు, అలాగే అంబేద్కర్ కూడా ఒక నాయకుడు, అందరు వ్యక్తి కదా. ఆయన ఒక కులాన్ని ఎందుకు పరిమితం చేయాలి? వాళ్ళు ఓన్ చేసుకొని వాళ్ళు రకరకాల మనకి అంబేద్కర్ బొమ్మ ఇచ్చేసి మనల్ని ఏమో ఎదవనవ్వకుండా, మనల్ని మాట్లాడనవ్వకుండా, మనకు జరుగుతున్న అన్యాయం మనకు తెలియకుండా చేసి కేవలం అంబేద్కర్ వైపే మనం మొత్తం దృష్టి అంతా పెట్టి హిందూ వ్యతిరేకులుగా మనం అందరం తయారయ్యేటట్లుగా చేసి దాని తర్వాత ఏం చేస్తున్నారు, మొత్తం సమాధి చేస్తున్నారు గొప్ప గొప్ప వాళ్ళ చరిత్ర అంతా కూడా. జగజీవన్ రామ్ గారు, సంత రవిదాసు, ఎంతమంది ఉన్నారు, దున్న దాసు, జ్ఞానకక్కయ్య, వీళ్ళందరూ మన చర్మకారుల కులంలో పుట్టిన వాళ్ళే. వీళ్ళందరూ కూడా వివక్ష మీద పోరాటం చేసిన నందనార్ ఎవరు గాంధీజీకి ఆద్యుడు, వివక్ష మీద పోరాటం చేసినటువంటి వాడు. నాయనారులలో ఒకడు, దేవుడిగా పూజించినటువంటి బ్రాహ్మణులే దేవుడిగా పూజిస్తారు ఆయన్ని. మరి ఆయన మన చర్మకారుడు కాదా? మరి క్రాంతివీర్ సాల్వే ఎవరు? పూలేకి గురువు, బాలగంగాధర్ తిలక్ కి గురువు. స్వాతంత్రం ఉద్యమం మొదలైంది బాలగంగాధర్ తిలక్ తో. బాలగంగాధర్ తిలక్ కి పాఠాలు నేర్పింది ఎవడు? పూలేకి పాఠాలు నేర్పింది ఎవడు? ఒక మాదిగోడు, క్రాంతివీర్ సాల్వే. బాబా ఎంత ఉందా మంది, మరి ఎవడని చెప్తాడు ఆ విషయాన్ని? ఎంత ఉంది అసలు మంది. మరేంటి అప్పుడు ఆ కాలంలో అసలు బాలగంగాధర్ తిలక్ కి స్వాతంత్ర ఉద్యమంలో యువతనంతటిని కూడా భాగం చెయ్యాలని చెప్పి ఆలోచన ఇచ్చింది ఎవరు? క్రాంతివీర్ సాల్వే. యువత అంతా కూడా సమయాన్ని వృధా చేసుకుంటున్నారని చెప్పి అప్పుడు వాళ్ళందరినీ కూడా ఏకీకృతం చెయ్యాలి అంటే దేశం పట్ల, సంస్కృతి పట్ల, ధర్మం పట్ల వాళ్ళకి ప్రేమ కల్పించాలంటే ఏం చేయాలంటే వినాయక ఉత్సవాలు చేసి వాళ్ళందరినీ కూడా దేశం వైపు, ధర్మం వైపు తీసుకురావాలని చెప్పి ఆలోచన ఇచ్చింది ఎవరు? బాలగంగాధర్ తిలక్ కి క్రాంతివీర్ సాల్వే. ప్రతి మాదిగూడ వినాయక ఉత్సవాలు జరిపించాలి ఈ రోజు. ఎందుకు? అది మన మాదిగూడ ఆలోచన. అది ఎవడు చెప్తుంటే కంట్లో నీళ్ళు వస్తున్నాయి. మరి తమ్ముడు, సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ ద వరల్డ్ తమ్ముడు మాదిగ జాతి నుంచే ఈ శూద్ర కులాలన్నీ పుట్టినాయి. చెప్పాలంటే ఇంకా చర్మానికి మనం రాతి యుగానికి, కాంస్య యుగానికి మధ్యలో చర్మయుగం అనేది ఒకటి ఉంది నాగరికతలో. అప్పుడు ఫస్ట్ మనిషి అడవుల్లో సంచరించేటప్పుడు మృగంలా రాళ్ళతో చేసినటువంటి వస్తువులు వాడేవాడు. దాని తర్వాత మనకేమొచ్చింది, మనం పుస్తకాల్లో చదువుకుంది కాంస్య యుగం అని. ఇనుముతో చేసినటువంటి వస్తువులు, చెక్కతో చేసుకున్నటువంటి వస్తువులు, ఇవన్నీ మనం చదువుకున్నాం, అవునా? కానీ ఈ రెండిటికి మధ్యలో ఒక యుగం ఉంది. ఏంటది? చర్మయుగం. చర్మంతో చేసినటువంటి వస్తువులు కూడా మనిషి ఉపయోగించాడు. అదే ఫస్ట్ మనిషి ఉపయోగించినటువంటి మొట్టమొదటి వస్తువు చర్మం. ఆ చర్మాన్ని తయారు చేసింది ఎవడు? దాన్ని శుభ్రం చేసింది ఎవడు? దాన్ని ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్కరికి పాదాలకి చెప్పులుగా కుట్టింది ఎవడు? మరి రాజు యుద్ధానికి వెళ్తే వాడికి కవచాలు తయారు చేసిన చర్మంతో ఎవడు? మరి బ్రాహ్మణుడు జంజం వేసుకోవాలంటే గోరోజును తయారు చేసింది ఎవడు? మరి కింద ధ్యానం చేయాలంటే ఆ చర్మం తయారు చేసింది ఎవరు? మరి ఒక బలిజ తాటి చెట్టు ఎక్కాలంటే చర్మంతో బెల్ట్ తయారు చేసింది ఎవడు? మరి ఇంట్లో నీళ్లు తాగాలంటే ఆ రోజుల్లో మనకి మట్టి పాత్రలతో పాటుగా ఈ కుండలతో, ఈ చర్మంతో చేసినటువంటి ఆ వస్తువు ఉండేది నీళ్లు తాగడానికి. అది ఎవరు తయారు చేశారు? వ్యవసాయంలో నీళ్లు తోడడానికి చర్మంతో తయారు చేసినటువంటి ఒక పరికరం ఉండేది. దాన్ని ఎవరు తయారు చేశాడు? ఇలా మొత్తం సమస్త సమాజానికి వస్తువులు చర్మంతో అందించింది ఎవడు? మాదిగోడు. మరి అంతటి మాదిగోడు ఈ రోజు అంటరాని వాడు ఎలా అయ్యాడు? ఎందుకు అయ్యాడు?
చెప్పాలంటే చాలా చరిత్ర ఉంది. సరే, ఇది మనం చేస్తున్నట్టు జగజీవన్ రామ్ గారి యొక్క గొప్పతనం చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. నీకు బ్రీఫ్ గా చెప్పా, ఇంకా చెప్పాలనుకుంటే ఇంకా చాలా ఉన్నాయి. ఆయన హరిజనోద్ధరణ అనేది కూడా చేశాడు. ఆయన హరిజనోద్ధరణ గాంధీజీతో సహా మనం ప్రతిసారి హిందూ మతం ఏం చేసింది, హిందూ మతాలలో ఈ అంటరానితనం ఉంది. కానీ హిందూ మతంలో ఉన్నటువంటి వాళ్ళే గాంధీజీతో కలిసి జగజీవన్ రామ్తో పాటుగా జగజీవన్ రామ్ గారి నాయకత్వంలో హరిజనోద్ధరణ జరిగింది. కొన్ని వేల మంది దేశవ్యాప్తంగా కొన్ని లక్షలాది మంది ఈ దళితుల్ని ఆలయ ప్రవేశాలు చేయించాం హరిజనోద్ధరణలో భాగంగా. ఎన్నో కార్యక్రమాలు, అవన్నీ మనం ఎక్కడ చదువుకోం పాఠాల్లో, పుస్తకాల్లో, కానీ అది చరిత్ర. అదే చరిత్ర హరిజనోద్ధరణ అంటే. స్వాతంత్రోద్యమంకి పార్లల్ గా హరిజనోద్ధరణ కూడా అంత గొప్పగా జరిగింది భారతదేశంలో. అందుకే ఈ రోజు నువ్వు నేను గుడికి ఎంత తేలిగ్గా వెళ్ళగలుగుతున్నావు అంటే దానికి కారణం ఆ రోజు జగజీవన్ రామ్ గారు చేసినటువంటి హరిజనోద్ధరణలో భాగం. మరి రవిదాసీయ ఉద్యమం అనేది కూడా చేశాడు ఆయన. రవిదాసీయులు, సంత రవిదాసు వివక్ష మీద పోరాటం చేసినటువంటి మొట్టమొదటి భక్తి ఉద్యమకారుడు సంత రవిదాసు, మన చర్మకారుడు. ఆయనకి ప్రత్యేకమైనటువంటి మతం ఉంది. ఆయన ఆత్మాభిమానంగా తీసుకొని ఈ రోజు వర్గీకరణ సంపాదించారు ఎవరు, పంజాబ్ లో. కానీ మన దేశవ్యాప్తంగా వర్గీకరణ లేదు మన ఆంధ్రప్రదేశ్ లో. మనకి ఎందుకు లేదంటే మనకి మాదిగలకి ఆత్మాభిమానం లేదు, ఆత్మగౌరవం లేదు. మనకంటూ ప్రత్యేకమైన ఆత్మగౌరవం, ఆత్మాభిమానం లేదు. మనం అందరి మీద ఆధారపడుతుంటాం, పరాయి నాయకుల మీద ఆధారపడతాం. అందువల్లనే మనం తేలిగ్గా ప్రలోభపడతాం. ఏ జాతి అయినా అభివృద్ధి చెందాలంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఆత్మగౌరవం కావాలి. ఆ ఆత్మగౌరవం మనలో లేకపోవడం వల్ల మన ఉద్యమం ఫలితాలను ఇవ్వట్లేదు. ఆ ఆత్మగౌరవం ఎవరవ్వాలి? జగజీవన్ రామ్ మన ఆత్మగౌరవం అవ్వాలి, సంత రవిదాస్ మన ఆత్మగౌరవం అవ్వాలి, మన ఆత్మగౌరవం క్రాంతివీర్ సాల్వే అవ్వాలి. మిగిలిన వాళ్ళు ఎవరు మన ఆత్మగౌరవం కాదు, వాళ్ళ నాయకులు. మనం వాళ్ళని గౌరవించుకుందాం అంతే. కానీ మనకంటూ ప్రత్యేకంగా మన తండ్రులు, మన తాతలు, వాళ్ళే కదా నీ కుటుంబానికి ఆత్మగౌరవం ఎవరు? నీ తాత, నీ తండ్రి. అవునా? హలో 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 అది తమ్ముడు. అన్న ఇంకొక విషయం. హలో అన్న ఇంకొక విషయం తమ్ముడు. మన దాంట్లోనే వీళ్ళు జై భీమ్ అనే వాళ్ళు ఉంటారు కదన్నా. అదే చెప్తున్నాను, జై భీమ్ అనేది మనల్ని ఇంకా బానిసత్వంలోకి తీసుకెళ్తున్నటువంటి నినాదం. మా మామున్నాడన్నా ఒకడు, వాళ్ళకి అర్థం కావు తమ్ముడు, వాళ్ళు మూర్ఖుల్లాగా తయారయ్యారు ఈ మధ్య. అసలు ఎంత అంటే నేను ఊరు వదిలి ఇక్కడ వచ్చాక తెలిసిందన్నా నాకు. అరే మన దాంట్లోనే ఇట్లా వాళ్ళు ఉన్నారా? ఎట్లయితే మనము అంటే వీళ్ళు ప్రాబ్లం వరకు నువ్వు స్ట్రైట్ కాలేదన్నా నాకు. ప్రాబ్లం ఏంటంటే తమ్ముడు, వీళ్ళందరినీ కూడా అంటే వీళ్ళకందరికీ కూడా అంత విద్య ఉండదు, వాస్తవాలను తెలుసుకోరు, చరిత్ర తెలీదు, పుస్తక జ్ఞానం అంతగా ఉండదు. కానీ వీళ్ళందరినీ కూడా నడిపిస్తుంది ఎవరంటే, వీళ్ళని అందరినీ కూడా మానిటర్ చేస్తుంది ఎవరంటే ఈ రిజర్వేషన్ దోపిడీ వర్గానికి చెందినటువంటి కొంతమంది ఉద్యమ నాయకులు, పుస్తక రచయితలు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళందరినీ పాపం అంబేద్కర్ పేరు మీద బానిసలుగా తయారు చేసుకుంటున్నారు. కానీ దౌర్భాగ్యం కొద్దీ మనకు కూడా ఒక చరిత్ర ఉంది, మనలో కూడా గొప్ప వాళ్ళు ఉన్నారు అనే విషయం వాళ్ళు చెప్పరు వీళ్ళకి. మరి దీంట్లో 2 టైప్స్ ఉన్నాయనా, ఒకటి జీసస్ అని నమ్ముతాడు, ఇంకొకటి బుద్ధుడు అంటాడు. ఏం అసలు అర్థం కాదన్నా మనకి. బుద్ధుడిని కూడా వీళ్ళు రాజకీయం కోసం ఉపయోగించుకుంటారు తప్ప నిజంగా బౌద్ధులు ఎవరు ఉన్నారు తమ్ముడు ఇక్కడ అందులో వాళ్ళు. ఆడాడో ఫ్లెక్స్ లో చూస్తే ఒక మూలకి బుద్ధుడు కూడా ఉంటాడు. అదే బుద్ధుడు చెప్పేది వీళ్ళు ఎక్కడ ఆచరిస్తున్నారులే వీళ్ళ మొహం గాని. కరెక్ట్. బుద్ధుడు చెప్పేది ఎవడో ఇక్కడ వీళ్ళు ఎక్కడ ఆచరిస్తారు. బుద్ధుడు వీళ్ళకి ఒక రాజకీయంగా ఒక వస్తువు అయిపోయాడు ఆయన. అన్ని అసలు వీళ్ళు అగైనెస్ట్ ఎట్లా మాట్లాడతారో తెలుసానా? మన అసలు యాంటీ నేషనల్ అంతే. నిజం అసలు ఇంక దేశంలో పుట్టేది ఎందుకురా మీరు అనిపించే వాళ్ళని చూసినప్పుడు. అదే అంతే. మరి దేశభక్తి ఏంటని అడుగుతారు మళ్ళా వాళ్ళు. దేశభక్తి అంటే ఏంటో వాళ్ళకి తెలియాలంటే కొంచెం జ్ఞానం, పుస్తకం. దౌర్భాగ్యం కొద్దీ ఈ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లకి కూడా అంత జ్ఞానం లేదు, కనీసం బాధ్యత లేదు. దానివల్లే కదా ఇవన్నీ వస్తున్నాయి. మళ్ళీ నన్ను అంటాడన్నా మతను మాది అంటాడు నన్ను. బొట్టు పెట్టుకొని అంతే, బొట్టు పెట్టుకుంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే
ఒక క్రిస్టియన్ చర్చికి వెళ్తే ఆడు మతోన్మాది కాదు, ఒక ముస్లిం వాడి వాడి మసీదుకి వెళ్తే మతోన్మాది కాదు. మనం బొట్టు పెట్టుకొని జై శ్రీరామో లేకపోతే హరహర మహాదేవ అంటే మనం మతోన్మాదులు అయిపోతున్నాం. ఇదే కదా ఇలా తయారు చేశారు జనాల్ని. అదేదో ఒకటి బిఎస్పీ పార్టీ అంటనా, ఆ వ్యక్తి దాంట్లో ఉన్నాడు. ఏం లేదు తమ్ముడు, ఇదంతా ఏ రాజకీయం అంటే ఒకటి గుర్తు పెట్టుకో, మాదిగోళ్ళు తర్వాత 56 కులాలు ఉన్నాయి ఎస్సీల్లో. వీళ్ళందరికీ కూడా జరుగుతున్నటువంటి ఈ రిజర్వేషన్ దోపిడీ అనే అంశం నుంచి వీళ్ళని పక్కదో పట్టించి ఆ ఒక్క వర్గం ఉంది చూసావా ఎస్సీల్లో, ఆ వర్గం తాలూకా నాయకులందరూ కూడా వీడికి జరుగుతున్న ఈ రిజర్వేషన్ దోపిడీ వీడికి తెలియకుండా ఉండాలనే ఉద్దేశం మీద వీడిని ఏం చేస్తున్నారంటే దృష్టి మరలుస్తున్నారు. ఎటువైపు? హిందూ వ్యతిరేకత, జాతీయ వ్యతిరేకత అని అటువైపు మరలుస్తున్నారు. ఒక పక్క వీడు కోల్పోతున్నాడు, రిజర్వేషన్ వీడు ఉపయోగించుకోలేకపోతున్నాడు అనే సంగతి వీడికి తెలియట్లేదు. దీన్ని ఎంగేజ్ చేస్తున్నారు. ఎలా ఎంగేజ్ చేస్తారు? ఇదిగోరా మనకి బాపనోడు ఎలా చేశాడు, ఇదిగోరా మనకి అవునా ఈ విషయాలు చెప్తుంటాడు నాకు, ఇవే చెప్తారు. మన దృష్టి అంతా అటువైపు పెడతారు. మనం ఈ లోపు మనకి ఈ వర్గీకరణ అంశం అనేది మనం నష్టపోతున్నాం అనే సంగతి మనకు తెలియదు. ఇంకా అది మర్చిపోతాం. ఒక 2-3 టైమ్స్ నా మైండ్ కూడా డైవర్ట్ చేసినాడనా. ఇదిరా మన వాళ్ళని అసలు గుళ్ళోకి రానిలేదు అప్పట్లో ఆ నాయన్లు. అదే మనం అప్పుడు కొడుకులు రా. అవునవును జరిగింది, అది జరిగింది. కానీ మనం పూర్తిగా దానికోసం మనం టైం వేస్ట్ చేయడం కాదు. మరి ఒక పక్క ఇక్కడ వర్గీకరణ అవుతుందిగా, రిజర్వేషన్ దోపిడీ జరుగుతుంది కదా. మరి ఆ దోపిడీ రిజర్వేషన్లు అన్ని రిజర్వేషన్ అంతటినీ కూడా ఒకే కులం వాడు పట్టుకెళ్ళిపోతున్నాడు. మరి అది ఎందుకు మనం దానివల్ల మనం 56 కులాలు మాదిగలతో పాటు 56 కులాలు నష్టపోతున్నాయే. ఆ విషయాన్ని ఎందుకు మనం చెప్పలేకపోతున్నాం? ఎంతకాలం కంటిన్యూ చేస్తావు ఈ రిజర్వేషన్లని? ఇమీడియట్ గా ప్రతి కులం వాడికి రిజర్వేషన్లు అన్ని కులంలో వాడికి అందుబాటులోకి వస్తే అప్పుడు ఏమవుతుంది? అందరూ ఎదుగుతారు, సమన్యాయం జరుగుతుంది. అప్పుడు సమన్యాయం జరిగితే అప్పుడు రిజర్వేషన్ల యొక్క ఆవశ్యకత ఉండదు కదా, అవసరం ఉండదు కదా. ఇంకా రిజర్వేషన్లు ఇంకా ఆపేయాల్సి వస్తుంది అందరూ ఎదిగితే. రిజర్వేషన్లు ఆపేస్తే ఇంక ఇప్పుడు ఈ దోపిడీ వర్గం ఉంది కదా, వాళ్ళు ఎదగడానికి అవకాశం ఉండదు కదా. ఇంకా దానికోసం మనల్ని ఏం చేస్తారంటే ఇటువైపు దృష్టి మారుస్తారు. బలం ఎక్కువ రావడానికి అట్లా తిప్పుతారు. అంటే నువ్వు ఎంగేజ్ అవ్వాలి అంటే నిన్ను ఆ విధంగా ఆలోచన చేయనివ్వకుండా నిన్ను ఏం చేస్తారంటే నువ్వు హిందూ మతం నిన్ను అలా చేసింది అని చెప్పి నిన్ను అటువైపు టర్న్ చేస్తారు. నేను ఎప్పుడు ఎదురుపడినా అదే అంటాడన్నా, రే మతం మాది పిలవడము, లేకపోతే ఏదో ఒకటి కథ చెప్తాడు అంబేద్కర్ గురించి, ఇలా రా అలా రా అంటాడు. కానీ నేను ఆ వ్యక్తిని కలిసి 2 years అయిపోయింది, ఒక్కసారి కూడా తన నోట్ల నుంచి జగ్జీవన్ రామ్ అనే పదం కూడా లేదనా. సిగ్గుపడాలి ప్రతి ఒక్కడు కూడా. చూడండి ఒకసారి చెప్తాను ఒక మాట. మాదిగ జాతిలో పుట్టి నిజంగా జగ్జీవన్ రామ్ గారి పేరుని గాని, ఆయన ఖ్యాతిని గాని, ఆయన సేవని గాని, ఆయన కాంట్రిబ్యూషన్ ని గాని చెప్పుకోలేనటువంటి మాదిగ నాయకుడు, సంఘ సంస్కర్త, మేధావి ఎవడైనా సరే వాడు సిగ్గుపడాడు. వాడు నిజంగా ఒక అమ్మకి అబ్బకి పుట్టినవాడు కాదు. నేను కూడా ఇప్పుడు ఓపెన్ గా ఒక విషయం చెప్తానా తమ్ముడు, నాకు కూడా తెలీదు. ఇప్పుడు తెలిసింది కదా, నేను ఎట్లా వదులుతా? చెప్పు, 10 మందికి చెప్పు, ప్రతి ఒక్కరికి చెప్పు జగ్జీవన్ రామ్ గారి గొప్పతనం. మా ఊర్లో విగ్రహం ఉందనా, ఇది వినిపించు అందరికీ కూడా. లేదు నా ఫస్ట్ నేను అంతా బాగా విని తెలుసుకొని మునిగి అప్పుడు 10 మందికి చెప్తానా. చేద్దాం. ఆత్మగౌరవంతో కూడుకున్నటువంటి సాంస్కృతిక విప్లవం మాదిగలు ఈ రోజు చెయ్యాలి. చేస్తేనే అప్పుడు 56 కులాలు కూడా న్యాయం జరుగుతుంది. ఈ దోపిడీ వర్గం ఆట కాడుతుంది. తర్వాత నిజంగా జాతీయవాదం నిలబడుతుంది. రిజర్వేషన్లు ఎక్కువ కాలం నడవకుండా మనం తొందరలోనే అందరికీ సమన్యాయం, ఆర్థిక సమానత్వము, సాంఘిక సమానత్వం చూస్తాం మనం. అన్నా నా తప్పకుండా నీ దగ్గర చెప్పుకుంటానా. వద్దులే ఇప్పుడు వద్దు, ఉండు ఒకసారి మళ్ళా నేను చేస్తాను తమ్ముడు. ఒక 2 నిమిషాలు రికార్డ్ చేస్తున్నావు కదా, నేను మళ్ళా చేస్తాను. లేదు నా తీసేసినాను అప్పుడే. సరే ఓకే, నేను చేస్తాను ఒక 5 నిమిషాలు మళ్ళా. ఓకేనా? ఓకే.